హాయ్ గైస్ 2024 వెయ్యి కోట్ల ధీరుడు ఎవరు దేవరా పుష్ప గేమ్ చేంజర్ 2024లో రాబోతున్న అతి భారీ 3 మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి. మొదటిగా 1000 కోట్లు కలెక్ట్ చేసే మూవీ ఏది, ఏ మూవీకి అంత పొటెన్షియాలిటీ ఉంది అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా ఇదే మంత్లో 27న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి ప్రజెంట్ ఉన్న బజ్, ఈ మూవీ ప్రజెంట్ రికార్డులు క్రియేట్ చేస్తున్న విధానం బట్టి చూస్తే 1000 కోట్ల గ్రాస్ ఈజీగా కొట్టే సత్తా దేవర మూవీకి ఫస్ట్గా కానొస్తుంది. ఎందుకంటే ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు పెద్ద 1000 కోట్ల గ్రాస్ అనే అంచనాలు అయితే లేవు. మొదటి సాంగ్ వచ్చి సెన్సేషనల్ రికార్డు సాధించింది. సెకండ్ సాంగ్ అయితే గ్లోబల్ స్థాయిలో ఒక ట్రెండ్ సెట్ చేసింది. లేటెస్ట్గా దావుదీ సాంగ్, మూడో సాంగ్ మాత్రం మాస్ను విపరీతంగా ఆకట్టుకున్నది. నార్త్లో కూడా ఈ దావుదీ సాంగ్ అయితే రీల్స్ చేసి నార్త్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయినరు. ఇక లేటెస్ట్గా 10th నాడు ట్రైలర్ రాబోతుంది. ముంబైలోనే ఎన్టీఆర్ ఉండి గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నాడు. ఈ మూవీకి హిందీ మార్కెట్ నుంచి బీహార్ కానీ, ముంబై కానీ, ఢిల్లీ మార్కెట్లో కానీ మంచి సపోర్ట్ దొరికితే ఈ మూవీ హిందీలో బెస్ట్ కలెక్షన్స్ రాబడితే 1000 కోట్ల గ్రాస్ అనేది ఈజీగా దేవర మూవీ కంప్లీట్ చేయబోతుంది. ఒక తెలుగు మూవీ 1000 కోట్ల గ్రాస్ కొట్టాలంటే ఓన్లీ తెలుగు మార్కెటే కాదు, భారీ సపోర్టు నార్త్ ఇండియా నుంచి, హిందీ మార్కెట్ నుంచి బెస్ట్ కలెక్షన్స్ రావాలి. అలాగే తమిళనాడు నుంచి బెస్ట్ సపోర్ట్ ఉండాలి. కర్ణాటక గడ్డ నుంచి కూడా మంచి కలెక్షన్స్ రాబట్టాలి. ఎంతో కొంత మలయాళం నుంచి కూడా సపోర్ట్ రావాలి. అన్ని ఇండస్ట్రీల నుంచి మంచి సపోర్టు, పాజిటివ్ టాక్ వస్తేనే ఏ మూవీకైనా 1000 కోట్ల గ్రాస్ అనేది సాధ్యమవుతుంది. జస్ట్ ఒక్క ఇండస్ట్రీ నుంచే భారీ సపోర్ట్ ఉంటే 1000 కోట్ల గ్రాస్ అనేది ఏ మూవీకి సాధ్యం కాదు. గతంలో RRR కానీ, బాహుబలి కానీ, లేటెస్ట్గా కల్కి కానీ, కల్కి హిందీ మార్కెట్ నుంచి ఎంత సపోర్ట్ చేసింది, ఆల్మోస్ట్ 340 కోట్ల దాకా గ్రాస్ రాబట్టిందంటే ఈ మూవీ 1000 కోట్లు సాధ్యమైంది. ఓన్లీ హిందీతో పాటు ఏ మూవీ అయినా కానీ మళ్ళీ 1000 కోట్లు పైన దాటాలంటే ఓవర్సీస్ అనేది చాలా ముఖ్యం. ఏ మూవీ అయినా ప్రజెంట్ ఇండియాలో పఠాన్ కానీ, జవాన్ కానీ, మన తెలుగు మూవీస్ కానీ 1000 కోట్ల గ్రాస్ దాటిందంటే ఆల్మోస్ట్ ఓవర్సీస్ నుంచే 200 కోట్లకు పైగా గ్రాస్ ఉంది. ప్రతి ఇండస్ట్రీ నుంచి ప్రజెంట్ దేవరా ట్రైలర్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావాలి. 27న రిలీజ్ అయిన తర్వాత ఓవర్సీస్ నుంచి టోటల్ ఇండియా యునామస్గా పాజిటివ్ టాక్ వస్తే ఎన్టీఆర్కున్న స్టార్డమ్ మొదలైతే, కథలు బలం ఉంటే 100% మొదటగా 1000 కోట్ల గ్రాస్ కంప్లీట్ అయ్యే మూవీ దేవర మూవీ కాబోతుంది. అన్ని అనుకూలంగా పరిస్థితులు అయితే 1000 కోట్ల వైపు చూపడుతున్నాయి దేవర మూవీ. ఎందుకంటే ప్రజెంట్ అలాంటి బజ్ క్రియేట్ అయింది, ఏ మూవీకి లేదు. ప్రతి మంత్ సర్వే చేస్తుంది ఓవర్ మ్యాక్స్ సంస్థ. ప్రజెంట్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదంటే ట్రెండింగ్ నెంబర్ 1లో దేవర మూవీ సాధించింది. అలాంటి ర్యాంక్ అయితే క్రియేట్ చేసి పెట్టింది. రాబోయే అతి త్వరలోనే, దగ్గరలోనే ఉంది కాబట్టి రిలీజ్ డేటు ఈ మూవీకి 1000 కోట్ల గ్రాస్ అనేది స్పష్టంగా గానొస్తుంది. ఇంకా నెక్స్ట్ 1000 కోట్ల గ్రాస్ ఏ మూవీ సాధించవచ్చు అంటే సెకండ్ ప్లేస్లో పుష్ప 100% గానొస్తుంది. ఈ మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొద్దిగా మెగా ఫ్యాన్స్ డివైడ్ అయినరు. అల్లు అర్జున్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఆర్మీ, మెగా ఫ్యాన్స్ అని సపరేట్గా క్రియేట్ అయ్యారు. నైజాంలో మాత్రం ఎంత డివైడ్ టాక్ వచ్చినా కానీ, ఎంత తొక్కాలనుకున్నా కానీ నైజాంలో ఉండకపోవచ్చు. ఆంధ్రలో మాత్రం పుష్ప 2కు మాత్రం భారీ దెబ్బ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ స్టేట్మెంట్లు ఇస్తున్నారు, నీ పుష్ప ఎలా ఆడుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, రామ్ చరణ్ అభిమానులు కానీ చాలా బలంగా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. వాళ్ళు పుష్పను ఎలాగైనా దెబ్బ కొట్టాలి. మూవీకి పాజిటివ్ టాక్ వచ్చి బాగుందన్న బ్రహ్మాండమైన టాక్ వస్తే ఎవరైతే సినిమా తొక్కాలని చూస్తున్నారో వాళ్ళే మొదటి రోజే థియేటర్లో వెళ్ళి, రెండో రోజే వెళ్ళి చూస్తారు. కానీ ఏ మాత్రం టాక్ తేడా కొడితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో చాలా ఘోరమైన పరిస్థితులు పుష్ప ఎదుర్కోవాల్సి వస్తుంది. నైజాంలో మాత్రం అవన్నీ ఉండదు. ఎవరు ఎంత చెప్పినా సినిమా బాగుంటే వెళ్తారు నైజాంలో. పుష్ప 2కు మాత్రం మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే హిందీ మార్కెట్లో ఏ మూవీకి లేనంత బజ్ ప్రజెంట్ క్రియేట్ అయింది. హిందీ మార్కెట్లో బీహార్లో కానీ, ఢిల్లీలో కానీ, రకరకాల స్టేట్లో, హిందీ మాట్లాడే స్టేట్లో కానీ పుష్పకు యునామస్. అది అల్లు అర్జున్ క్రేజా అని మనం ప్రత్యేకంగా చెప్పలేం. బ్రాండ్ పుష్ప సీక్వెల్ పుష్ప 2 కోసం అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. పుష్ప అక్కడ జస్ట్ 110 కోట్ల గ్రాసే హిందీ మార్కెట్లో రాబట్టింది. ఎప్పుడైతే టీవీలో టెలికాస్ట్ అయిందో, ఓటీటీలో వచ్చిందో అది ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. అక్కట్లో ఒక బ్రాండ్ అనేది పుష్ప తగ్గేదేలే. కొన్ని డైలాగులు కానీ,
క్రికెటర్లు కానీ ప్రమోట్ చేయడం కానీ, స్టేడియంలో పుష్ప సాంగ్స్ వాళ్ళు వాడి స్టెప్పులు వేయడం కానీ, వరల్డ్ వైడ్గా పుష్పక్ అనేది ప్రీ పబ్లిసిటీ అనేది ఒక ట్రెండ్ క్రియేట్ చేసే విధంగా, అది కూడా పుష్పరాజ్ డైలాగ్ తగ్గేదేలే అనేది ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. కాబట్టి హిందీ తెలుగు రాష్ట్రాల కంటే హిందీ మార్కెట్లో సూపర్ డూపర్ బజ్ అయితే క్రియేట్ అయింది. అక్కడ మాత్రం ఈ మూవీ ఈసారి దండయాత్ర పాజిటివ్ టాక్ వస్తే హిందీ సినిమాలు కాని సినిమాలే బెబ్బెరిపోయే రేంజ్లో కలెక్షన్స్ మాత్రం నమోదయ్యే అవకాశం ఉంది. ఇది మాత్రం యునామస్ హిందీ వరకు అయితే ఆ రేంజ్లో ఉంది. ఓవర్సీస్లో కూడా పుష్పకు మాస్ సినిమా అయినా కానీ మంచి క్రేజే ఉంది. ఓవర్సీస్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది. చూద్దాం. సెకండ్ ప్లేస్లో 1000 కోట్ల గ్రాస్ కొట్టే సత్తా అయితే ప్రజెంట్ పుష్ప మూవీకి కానొస్తుంది. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఈ మూవీ RRR మూవీ కంటే స్టార్ట్ అయింది. అభిమానులు ఇంకెప్పుడురా బాబు, ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారు, అసలు ఒక తమిళ డైరెక్టరు తమిళ సినిమా వచ్చి మళ్ళీ ఆయన ప్లేస్లో పడిపోయింది. ఎప్పుడైతే ఇండియన్ 2 ఆపేసి గేమ్ చేంజర్ స్టార్ట్ చేసి మళ్ళీ మన గేమ్ చేంజర్ స్టార్ట్ చేసి మన తెలుగు సినిమా మళ్ళీ తమిళ సినిమా వేసిండు. ఎందుకంటే అర్థం చేసుకోవాలి, వాళ్ళకి తమిళ ఇంపార్టెంట్ ఫస్ట్ ఇచ్చారు, గేమ్ చేంజర్ అనేది పక్కకు పెట్టేసిండు. లేటెస్ట్గా దిల్ రాజు నిన్న వచ్చిన వినాయక చవితి పోస్టర్ మీద పలానా రోజు రిలీజ్ చేస్తున్నాం అని పర్ఫెక్ట్గా రిలీజ్ డేట్ లాక్ చేయలేకపోతున్నాడు. అందుకే అభిమానులు మళ్ళీ మోసపోయాం, దిల్ రాజు మళ్ళీ మోసం చేస్తున్నారు, మెగా ఫ్యాన్స్ అందరినీ మళ్ళీ మోసం చేస్తున్నారు, ఇంతకు డిసెంబర్లో రిలీజ్ డేట్ ఉంటుందా లేదా అంటే ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే చాలా బలంగా వినపడుతుంది. పుష్ప 2 డిసెంబర్ 6న వస్తుంది. దిల్ రాజు డిసెంబర్ 20న రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. పుష్ప 2 మాత్రం యునామస్గా వరల్డ్ వైడ్గా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే దిల్ రాజు మాత్రం వెనకడుగు వేసే అవకాశం ఉంది. అందుకే తను ఇప్పటి వరకు గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ అనేది ఎక్కడ బయటికి రానివ్వట్లేదు. ఈ డేట్ మీదనే మేము లాక్ అయినామని ఎక్కడ చెప్పట్లేదు. పుష్ప టాకును బట్టి మనం డిసెంబర్లో ప్లాన్ చేద్దాం రిలీజ్ డేట్ అనేది తన ఒపీనియన్. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు ఆయన ఇన్వెస్ట్మెంట్ చేశాడు కాబట్టి వాళ్ళు ఫ్యాన్స్ చెప్పినంత మాత్రాన పుష్ప 2కు ఎదురెళ్ళి పుష్ప 2 బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కానీ రిలీజ్ చేస్తే లాస్ ఎవరికి? ఏ సినిమా అయినా నెక్స్ట్ గేమ్ చేంజర్ కాదు, ఎవరి సినిమా అయినా ఒక్క సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో బ్రహ్మాండంగా ఆడుతుంటే ఇంకో సినిమా వెళ్ళి ఎమ్మడే రిలీజ్ చేస్తే ఆ సినిమాకి అనేది భారీ దెబ్బ పడుతుంది. అదే దిల్ రాజు ఆలోచించిండు కాబట్టి రిలీజ్ డేట్ అనేది ఎక్కడ లాక్ చేయకుండా అభిమానులను అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో మళ్ళీ మమ్మల్ని మోసం చేశాడు దిల్ రాజు. ఎప్పుడు 4 ఏళ్ల నుంచి షూటింగ్ నడుస్తుంది. గేమ్ చేంజర్ను శంకర్ పట్టించుకోలేదు. తమిళ సినిమా చూస్తే భారతీయుడు అక్కడ ఫుల్ డిజాస్టర్ అయిపోయింది. మా గేమ్ చేంజర్ కూడా అలాగా ఉండబోతుందని అభిమానులకైతే భయము. రిలీజ్ డేటు 2024లో మూవీ వస్తుందా రాదా అనే విధంగా అయితే ఒక రేంజ్లో భయం అయితే ఉంది. ఒక జెన్యున్గా ఒక మాట చెప్పాలంటే గేమ్ చేంజర్ బిగినింగ్ స్టార్ట్ అయినప్పుడు ఈ సినిమా మీద హై రేంజ్ అంచనాలు ఉన్నాయి. అరే శంకర్ నుంచి చిరంజీవి ఎప్పుడో సినిమా చేద్దాం అనుకున్నాడు, కుదరలే. శంకర్ డైరెక్టర్ అంటే ఆయన క్రేజ్ మీదనే 100 కోట్ల బిజినెస్ జరుగుతుంది. RRR మూవీ తర్వాత శంకర్ సినిమా వస్తుంది. రాజమౌళి స్థాయి డైరెక్టర్ శంకర్ కాబట్టి ఈ సినిమా మీద రిలీజ్కి ఓపెనింగ్స్ అయితే విపరీతమైన హైప్ ఉన్నది. ఈ సినిమా నెక్స్ట్ రేంజ్లో ఉండబోతుంది అనే హైప్ క్రియేట్ అయింది. శంకర్ ఏకంగా ఇంకా RRR మూవీ తర్వాత రామ్ చరణ్, దిల్ రాజు ప్రొడ్యూసర్ అంటే హై రేంజ్ క్రియేట్ అయింది. రాను తగ్గుతూ వచ్చింది ఈ మూవీ బజ్ ఏంటో. ఎప్పుడైతే ఇండియన్ 2 డిజాస్టర్ అమ్మ మొగుడు అయిపోయిందో ఈ సినిమా కూడా ఇంకా ఆశలు చాలామంది వదిలేసుకున్నారు. మొదటి సాంగ్ కూడా సోగానే ఆడింది, అప్డేట్లు కూడా లేవు. ఇంకా సెకండ్ సింగిల్ కోసం అయితే అభిమానులు క్యూరియాసిటీగా ఉన్నారు. ట్రైలర్ ఏ రేంజ్లో ఉంటుందో. ఈ మూవీ కూడా 100% పాజిటివ్ టాక్ వస్తే 700 నుంచి 1000 కోట్ల గ్రాస్ కొట్టే సత్తా ఈ మూవీకి కూడా ఉంది. ట్రైలర్ గిట్లా బ్లాస్ట్ అయిపోయి మంచి రెస్పాన్స్ వస్తే మళ్ళీ శంకర్ ఈజ్ బ్యాక్ అనే రేంజ్లో మంచి శంకర్ అంటే కంటెంట్ కమర్షియల్గా ఎంత గొప్పగా చెప్తాడో మనం చెప్పక్కర్లేదు. ఆ స్థాయిలో ఉండి ఇప్పుడు ప్రజెంట్కున్న ట్రెండ్కు తగ్గట్టు ఉంటే మళ్ళీ పాత రోజుల్లాగా శంకరు పురాణాలు పెడితే ఇప్పుడు భారతీయుడు అలాగే ఉంది. భారతీయుడు ఆ రోజుల్లో తీసినట్టు తీస్తే ఇప్పుడు గోవిందా అయింది. ఈ ట్రెండ్కి తగ్గట్టు తీస్తే బెస్ట్ ఏమో. నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలామంది అంటున్నారు 4 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన స్టోరీ ఇప్పటికీ మారిపోయింది. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న ఇంటర్నెట్ పరిస్థితులు వేరు. శంకర్ చాలా వరకు స్క్రిప్ట్ మార్చి రీషూట్ చేస్తున్నారు. అందుకే రిలీజ్ డేట్ ఇంకా బయటికి రావట్లేదు అనే టాక్ కూడా వినపడుతుంది. ఏది ఏమైనా కానీ ఫైనల్గా RRR మూవీ తర్వాత ఇటు ఎన్టీఆర్ 1000 కోట్ల గ్రాస్, రామ్ చరణ్ కూడా 1000 కోట్ల గ్రాస్ కొట్టాలనే కోరుకుంటాం.
పుష్ప 2కి అయితే పాజిటివ్ టాక్ అయితే మనం చెప్పక్కర్లేదు. నార్త్ నుంచి 600 కోట్ల గ్రాస్ కొట్టే సత్తా ప్రజెంట్ కానొస్తుంది ఆ మూవీకి అయితే. హైయెస్ట్ బిజినెస్ హిందీ సినిమాలతో పోటీపడి పుష్ప చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ట్రెండ్ సెట్ చేయబోతుంది దేవర మూవీ. హిందీలో మాత్రం సాలిడ్ నెంబర్ దెబ్బ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే రేంజ్లో ఉంటే దేవర 2కి మాత్రం నెవర్ బిఫోర్ ఇండియన్ సినిమా ఆ రేంజ్ ఐపీ క్రియేట్ అవ్వడం పక్కా. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమా ఉంది ఎన్టీఆర్ అనేది. ఆ మూవీ ఏ రేంజ్లో ఉంటుందో, ఎన్టీఆర్ అన్న శకం మొదలైనట్టే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే జరగబోతుంది అన్నట్టు అర్థమవుతుంది. 2024లో 1000 కోట్ల ధీరుడు ఎవరు, 1000 కోట్లు కొట్టే సత్తా ఏ మూవీకి ఉంది అనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్.